నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అధికారులతో మాట్లాడనంటున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి ధరణికిషోర్ ఫేస్ టు ఫేస్. బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం. చూడండి, బస్సు ప్రమాదాన్ని ఎలా చూస్తున్నారు, ఏంటి పరిస్థితి? అంటే దురదృష్టమైన సంఘటన అండి. నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో జరిగింది. కానీ జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అటు ఆలగడ్డ నంద్యాల ఫైర్ డిపార్ట్మెంట్, అంబులెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వెంటనే స్పందించి ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. దురదృష్టమైన విషయం ఏంటంటే ఇద్దరు డ్రైవర్లు, కంటైనర్ డ్రైవర్ అండ్ బస్ డ్రైవర్, క్లీనర్ చనిపోవడం జరిగింది. సో ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు కూడా ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికైతే సీరియస్గా ఉంది, ఎవరికైతే ఫ్రాక్చర్స్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏమేమి చేయగలుగుతాం అనేది కూడా నేషనల్ హైవే వాళ్ళతో కూడా గట్టిగా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్ జోన్ అనేది గతంలో అందరికీ తెలిసిందే. యాక్సిడెంట్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ జరుగుతాయి కాబట్టి మా ప్రాంతంలో ఆల్రెడీ 30 బెడెడ్ అయిన హాస్పిటల్కి ట్రామా సెంటర్ పెట్టమని కూడా అడగడం జరుగుతుంది. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నంద్యాల లేదా కర్నూలుకి పోకుండా ఆలగడ్డలోనే నేషనల్ హైవే దగ్గరలోనే పక్కనే ఉంది కాబట్టి తప్పకుండా ట్రామా సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే మేడం, ఇక నంద్యాల నుంచి ఆలగడ్డ మధ్యలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే మెయింటెనెన్స్ సరిగా లేదు, మధ్యలో డివైడర్స్ కూడా ప్రాబ్లం ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగిన సంఘటన చూస్తే కూడా ఇదే స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? దీనికి సంబంధించి హైవే అథారిటీని ఏమన్నా మీరు డిమాండ్ చేస్తారు? హైవే వాళ్ళతో రెగ్యులర్గా మేము టచ్లో ఉన్నాము. ఎక్కడైతే మీరు దాబాస్ కానీ లేకపోతే కొత్త కన్స్ట్రక్షన్ హైవే పక్కన ఉన్న దానికి పర్మిషన్స్ మీరు ఇవ్వకండి అని చెప్పి కూడా వాళ్ళకి చెప్తున్నాము. ఎందుకంటే దాబాస్ కూడా ఇప్పుడు ఏమైపోతున్నాయంటే హైవేకి చాలా దగ్గర కట్టేస్తున్నారు. దగ్గర కట్టడం వల్ల ఎవరైనా తినడానికి ఆగిన వాళ్ళందరినీ కూడా ఈ నేషనల్ హైవే పైన ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ గుద్దుకుంటున్నాయి. అదొక ప్రమాదం ఉంది. సో ఇవన్నీ కూడా హైవే వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పాము. మీరు పర్మిషన్స్ ఎక్కడంటే అక్కడ ఇవ్వద్దని చెప్పడం జరిగింది. తర్వాత సీసీ కెమెరాస్, లైటింగ్స్, ప్లాంటేషన్, ఈ డివైడర్స్ హైట్ పెంచడం, ఇవన్నీ కూడా వాళ్ళతో రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తున్నాము. వాళ్ళు కూడా కంపల్సరీ కమిట్ అయినవి వెంటనే చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం కాదు, దగ్గరుండే పనులు కూడా చేపిస్తాం తొందరలోనే. ఈ ప్రమాద ఘటనలో బస్సు కో డ్రైవర్ చాలా కీలకంగా వ్యవహరించారు. 36 మంది ప్రాణాలు కాపాడారని చెప్తున్నారు. పక్కన ఉన్న ట్రక్ డ్రైవర్లు కూడా సెల్ఫ్ చేశారంటారు. అతన్ని ఏమైనా ప్రత్యేకంగా గుర్తించే అవకాశం ఉంది? ఏదండి? కో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రయాణికులను కాపాడడానికి బస్ అద్దాలు పగలగొట్టడం ఇలాంటి యాక్టివిటీ చేశారు. ఇదే సంఘటన కర్నూలు జిల్లాలో జరిగినప్పుడు ఆ ఇనిషియేటివ్ లేకపోవడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ ఘటనలో అతను ఏమైనా ముందుకు తీసుకొచ్చి అతనికి ఏమైనా ప్రశంసించే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి. అట్లా ఆ కో డ్రైవరే కాదు, లోపల ఉన్న ప్యాసింజర్స్ ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది, ఫైర్ డిపార్ట్మెంట్. సో ఇందులో ఎవరు ముందుకొచ్చి ఏం చేశారనేది కూడా తొందరలో బయటపడుతుంది. ఫస్ట్ ఈ ఘటనకు సంబంధించి ఏమేం చేయాలి, ఎట్లా నెక్స్ట్ ప్రాసెస్ చేయాలనేది కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నంద్యాల ప్రాంతంలో ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళని కూడా చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నంద్యాల జిల్లా ఆసుపత్రిలో ఒక్క ప్యాసింజర్ ఒక్కరిని కూడా క్షతగాత్రులను ఉంచకుండా మొత్తం క్లియర్ చేశారని తెలుస్తుంది. ఎందుకు అంతా ఒకటి ఆ పని చేయాల్సి వచ్చిందో మీకు ఏమైనా తెలుసా? అట్లా కాదండి, ఇప్పుడు వెంటనే చేయడానికి ఇప్పుడు ఎవరికి దెబ్బలు తగలకుండా ఎవరైతే సేఫ్గా ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లకి తొందరగా వెళ్ళాలని అనుకుంటారు కదా. సో ఆ విధంగా తీసుకెళ్ళింటారు. కానీ కాలు చేతులు ఎవరైనా ఇరిగి ఉన్నామంటే పంపించడానికి ఎవరు చూస్తారు? సో ఎవరిని హాస్పిటల్ అడ్మిట్ చేయాలో వాళ్ళని అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఊరికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ప్రైవేట్గా వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళని ఊర్లోకి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా భూమా అఖిలప్రియ చెప్తున్నది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాలి. అలాగే ఆళ్లగడ్డ ప్రాంతంలో ఒక ట్రామా కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు హైవేలో పూర్తి స్థాయిలో కూడా వారికి చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే అఖిలప్రియ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణికిషోర్, ఐ న్యూస్, కర్నూలు.